భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్‌డే మ్యాచ్ జరిగింది కదా! రెండో వన్‌డే మ్యాచ్‌లో కింగ్ ఆఫ్ ది రాజ్‌కోట్‌గా మారాడు కేఎల్ రాహుల్. అయితే ఇక కేఎల్ రాహుల్ నిజంగా చెప్పాలి అంటే 96 పరుగులు చేసి చాలా అద్భుతంగా తన ఒక భారీ సిక్సర్ బాది ఒక సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఆ వెంటనే గట్టిగా ఈలలు వేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. రాహుల్ ఇలా వేస్తూ సెంచరీని సెలబ్రేట్ చేసుకోవడం తొలిసారి కాదు. గతంలో టెస్టులు సెంచరీ చేసినప్పుడు కూడా ఇలాగే ఆహ్, త జరుపుకున్నాడు. తన ముద్దుల తనయ అంటే కూతురు ఇవార కోసమే రాహుల్ ఇలా ఈల వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఆమె పుట్టక ముందు కళ్ళు, చెవులు మూసుకొని సైలెన్స్ అనే రీతిలో సంబరాలు చేసుకునేవాడు. కానీ కూతురు పుట్టినప్పటి నుంచి కూడా సెంచరీ స్టైల్ సెలబ్రేషన్స్‌ని మార్చాడు. అయితే ఇంకా మ్యాచ్ పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ కాళ్ళకి నమస్కారం చేయడం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. అయితే ఇక కాళ్ళకి నమస్కారం చేసుకున్న తర్వాత గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ కూడా రెండో వన్‌డే మ్యాచ్ భారత జట్టు గెలవలేకపోయింది. దాంతో కేఎల్ రాహుల్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. కానీ తన సెంచరీ అనేది తన కూతురికి అంకితం ఇచ్చానని నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శుభమన్ గిల్ అలాగే బౌలర్లు ఇద్దరు కూడా కొంత మేరకు స్మార్ట్‌గా ఆలోచించి ఉండుంటే బహుశా భారత జట్టు గెలిచి ఉండేది అంటూ కూడా కామెంట్స్ చేశాడు. ఇక కేఎల్ రాహుల్ ఈ సెంచరీతో అద్భుతంగా మ్యాచ్‌లో దుమ్ము దులిపేశాడు. అసలు గనక కేఎల్ రాహుల్ సెంచరీ చేయకపోయి ఉండుంటే అసలు భారత జట్టు 250 మార్కైనా దాటుండేదా అన్న డౌట్ కూడా వచ్చిందనమాట. ఫస్ట్ 110 పరుగులు భారత్ జుమ్ అని లాగేసింది. తర్వాత మాత్రం ఏకంగా 3 వరుస వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ ఆ రకంగా గౌతమ్ గంభీర్‌కి నమస్కారం చేయటం రోహిత్‌ని కూడా చాలా ఎక్కువగా ఎమోషనల్ అయ్యేలాగా చేసింది. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.